శ్రీ మహాజనాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ తత్వంలో భాగంగా శ్రీమన్నారాయణుడు ఏ రకంగా సృష్టి చేసినది వర్ణించారు భీష్ములు వారు. ప్రాదుర్భావ సహస్రాని సమతీతాంజనేట సహా యదా సత్యుతు వక్ష్యామి శృణుతాన్ కురునందన. నాయన శ్రీకృష్ణ స్వామి వారి యొక్క వేల వేల అవతారాలు గడిచాయ్యా. మనం 10 అవతారాలు అనుకుంటాం, భీష్ములు వారు చెప్తున్నారు సహస్రాని. సహస్రం కాదు, సహస్రాని అంటే కొన్ని వేల అవతారాలు గడిచాయి. యథాశక్తిగా వాటి గురించి నేను తెలియజేస్తానన్నారు. ఇప్పుడు స్వామివారి యొక్క అవతారాల వర్ణన చేస్తున్నారు భీష్ములు వారు. పూర్వకాలంలో కమలనాభుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు నారాయణుడు ఆ సాదరలో నిద్రిస్తున్నారు. ఆ పుష్కరంలో దేవతలు ఋషునాలు సంభవించారు. దాన్నే పౌష్కరికము అనేటువంటి అవతారంగా వర్ణించారు. ఇది వేదశ్రుతిలో ప్రమాణం మనకు కనిపిస్తుంది. ఈ శ్రీమన్నారాయణుడు వరాహ అవతారం వైదికమైనటువంటి శృతి ప్రమాణం కలిగినది, అంటే వేదములో ఉన్నటువంటిది. శ్రీమన్నారాయణుడు వరాహ రూపాన్ని ధరించి పర్వత వన కారణాలతో ఉన్నటువంటి భూమిని నీటి నుంచి పైకి తీయడం జరిగింది. వేదపాదో యూపదంష్ట టటుదంతశ్చతి ముఖ అగ్నిజిహ్వో దుర్భరోమ బ్రహ్మశీర్షో మహాతపాః. ఈ వరాహానికి 4 పాదాలు. 4 వేదాలే వరాహానికి ఉన్నటువంటి 4 పాదాలు. యజ్ఞ సంబంధమైనటువంటి యూపం ఉంటుందే, ఆ యూపమే వరాహానికి ఉన్నటువంటి కోర. క్రతు ఉంటుంది, ఆ క్రతువే వరాహానికి ఉన్నటువంటి దంతము. యజ్ఞంలో అగ్నివేదిక ఉంటుంది, అదే వరాహానికి ముఖము. అగ్ని ఈ వరాహానికి ఉన్నటువంటి నాలుక. దర్భలు వరాహానికి ఉన్నటువంటి రోమాలు. బ్రహ్మ ఈ వరాహానికి ఉన్నటువంటి శిరస్సు. ఈ రకంగా అంటే యజ్ఞవరాహ స్వరూపం అది. అహోరాత్రాలు ఏవైతే ఉన్నాయో రాత్రి పగలు, అవి ఈ వరాహానికి ఉన్నటువంటి నేత్రాలు. వేదాంగాలు ఈ వరాహానికి ఉన్నటువంటి దివ్య భూషణాలు. ఆజ్యముందే, ఆజ్యపు వరాహానికి ఉన్నటువంటి ముక్కు. ఇట్లా హోమం చేయడానికి వాడేటువంటి శృభము, దీనికి ఉన్న తుండం. ఇక సామగానం ఉందే, సామగానమే ఈ వరాహం నుంచి వచ్చేటువంటి ధ్వని. ఇక ధర్మము సత్యము ఈ వరాహం యొక్క స్వరూపం. ప్రాయశ్చిత్తం ఏదైతే ఉన్నదో ప్రాయశ్చిత్తమే వరాహానికి ఉన్నటువంటి గోళ్ళు. ధైర్యంగా ఉండేటువంటిది అది. ఇక యజ్ఞంలో వాడే పశువు ఈ వరాహానికి ఉన్నటువంటి మోటాలు. ధర్మరూపమైనటువంటి వృషభం ఏదైతే ఉన్నదో ఆ వృషభమే ఈ వరాహానికి ఉన్నటువంటి విగ్రహము. ఈ ఉద్గాతకు సంబంధించినటువంటి హోమమే ఈ వరాహానికి ఉన్నటువంటి గుర్తు. అది ఒక ఫలము మహాబీజము కలిగినటువంటి మహావృక్షమయ్యా. అంటే బయట లోపల వ్యాపించినటువంటి ఆత్మ ఉంటుంది అక్కడ. ఇక మంత్రాలు అస్థిర రూపంలో ఉన్నటువంటి స్వరూపం, సౌమ్య స్వరూపంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ హవిస్సు గంధంతో ఉన్నవాడనమాట. ఈ రకంగా ఈ వరాహ స్వరూపం గురించి వర్ణించారు. యజ్ఞవరాహ స్వరూపుడైనటువంటి సనాతుడైనటువంటి విష్ణువు యొక్క వర్ణన ఈ రకంగా చేసిన తర్వాత ఏకాన్నవజనంలో మునిగిపోతున్నటువంటి ఈ భూమిని మార్కండేయ మహర్షి చూస్తున్నారు. అప్పుడు మార్కండేయ మహర్షి చూస్తూ ఉండగా ఈ వరాహ స్వరూపంలో ఉన్నటువంటి స్వామివారు భూమిని తన కోరతో పైకెత్తారు. లోకాలకి హితం చేకూర్చేటువంటి కోరికతో తన కోరతో భూమిని పైకి ఉద్ధరించారు స్వామివారు. ఎవరు? సహస్రశీర్షో దేవేహి
నిర్మమే జగతిం ప్రభు. సహస్ర శీర్షాలు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు, సర్వవ్యాపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ జగత్తుని ఆ రకంగా ఉద్ధరించి నిర్మించడం జరిగింది. ఈ యజ్ఞవరారూపమైనటువంటి స్వరూపం ఏమిటి అంటే భూత భవిష్యత్ వర్తమాన స్వరూపం ఇది. విష్ణువు సముద్ర జలం నుంచి కూడా భూదేవుని ఉద్ధరించినటువంటి దానవులందరినీ సంహరించినటువంటి అవతారం ఇది. ఈ విధంగా వారాహ కజితో ఏష నారసింహమదో శృణు, ఈ రకంగా వరాహ అవతారం జరిగిందయ్యా అని చెప్పి భీష్ముడు వారు ఇప్పుడు నారసింహ అవతారం గురించి చెప్తాను విను. అంటే మనకి భారతంలో భాగవతంలో ఏ రకంగా స్వామివారి యొక్క అవతారాల వర్ణన చేశారో సుఖేంద్రుల వారి ద్వారా వ్యాసమహర్షి వారు, ఇక్కడ భారతంలో కూడా మనకి భీష్ముడు వారి నిమిత్తంగా చేసుకొని ధర్మరాజుకి అవతారాల యొక్క ప్రాముఖ్యత, అవతార యొక్క వర్ణన వినిపిస్తున్నారు. మహావిష్ణువు సింహరూపంతో హిరణ్యకశిపుడిని సంహరించడం జరిగిందయ్యా. ఈ హిరణ్యకశిపుడు అనేటువంటి వాడు దేవతలకి ముల్లో శత్రుత్వంతో ఉన్నాడు. దేవతల పట్ల బలగర్వితుడు, ముల్లోకాల్ని కూడా ఇబ్బంది పెట్టాడు. అతడు జపము, ఉపవాసము ఇత్యాది అనుష్ఠానం చేస్తున్నాడు. ఎన్నాళ్ళు చేశాడు? దశవర్ష సహస్రాన్ని శతాని దశపంచచ, 11,500 సంవత్సరాలు జపము ఉపవాసము చేశాడు. మౌనవ్రతంతో ఉన్నాడు, స్థానువులా ఉన్నాడు, బ్రహ్మచర్యంతో ఉన్నాడు. బ్రహ్మగారు ఇతడు చేసిన తపస్సుడు సంతోషించారు. హంసవాహనంలో వచ్చారు బ్రహ్మగారు. అతనితో పాటుగా ఆదిత్యులు, వసువులు, మరుత్తులు, దేవగణాలు, రుద్రులు, విశ్వేదేవులు అందరూ వచ్చారు. రాజర్షులు, పుణ్యాత్ములు, అప్సరోజనాలు అందరూ వచ్చారు. వచ్చి బ్రహ్మగారు అన్నారు, ప్రీతోస్మి తవ భక్తస్య తపసానేన సుబ్రత వరం భజభద్రం తే ఇదేష్టం కామమాప్నుహి. నాయనా, నీ తపస్సుడు చాలా సంతోషించానయ్యా, మంగళకరమైనటువంటి వరాన్ని కోరుకోవయ్యా అన్నారు. నువ్వు ఏదేచ్ఛగా కోరు, నీ కోరికను తీరుస్తాను అన్నారు. హిరణ్యకశిపుడు అన్నాడు, దేవాసురులు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, రాక్షసులు కానీ, మనుషులు కానీ, పిశాచాలు కానీ ఎవరు నన్ను చంపకూడదు. ఋషులు ఎవరు కూడా శాపాల చేత నన్ను శపించకూడదు. అటువంటి వరాన్ని ఇవ్వండి అన్నాడు. అంతేనా? శస్త్రం చేత, అస్త్రం చేత, పర్వతం చేత, వృక్షం చేత, ఎండిన దాని చేత, తడిగా ఉన్న దాని చేత, ఇంకా దేని చేత కూడా నాకు చావు రాకూడదు. ఆకాశంలో జరగకూడదు, భూమి మీద జరగకూడదు, రాత్రి అవ్వకూడదు, పగట్లు పంట అవ్వకూడదు, లోపల అవ్వకూడదు, బయట అవ్వకూడదు. పశువుల చేత, మృగాల చేత, పక్షుల చేత, సర్పాల చేత నా వద్ద జరగకూడదు. నువ్వు సంతృప్తి చెందితే నా తపస్సు వల్ల ఈ వరాన్ని నేను కోరుకుంటున్నాను అన్నాడు. నాయనా, అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి వరాల్ని అడిగేవయ్యా, నువ్వు కోరుకున్నావు, నీకు ఇవన్నీ కూడా నేను అనుగ్రహిస్తున్నాను, సందేహం లేదు సుమా అన్నారు. అలా చెప్పి బ్రహ్మగారు వెళ్ళిపోయారు. తనతో పాటు వచ్చిన జనాలన్నీ కూడా అనుసరిస్తూ ఉండగా వెంటనే దేవతలు, నాగులు, గంధర్వులు, మునులు అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వచ్చారు. స్వామి, మీరు ఇటువంటి వరాలన్నీ వాడికి అనుగ్రహించారు, వాడు మమ్మల్ని బతకనిస్తాడా, మమ్మల్ని బాధ పెట్టడా, వాడిని ఎలా సంహరించాలో ఆలోచించండి అన్నారు. ఆ మాట విన్నటువంటి బ్రహ్మగారు, అవశ్యం చతుశాస్తేన ప్రాప్తవ్యం తపసఫలం తపసోన్యే సపటభాను వధం కృష్ణ కరిష్యతి. వాడు తపస్సు చేశాడు, తపస్సుకి తగిన ఫలితాన్ని పొందాడు, ఆ తపఫలం అనుభవిస్తాడు. వాడు తపఫలం అనుభవించిన తరువాత భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు అతన్ని వధిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ వధం కృష్ణ కరిష్యతి అన్నారు. కృష్ణుడు అతన్ని వధిస్తాడు అని చెప్పారు ఇక్కడ. అంటే కృష్ణుడు వేరు, విష్ణువు వేరు కాదు కదా. కృష్ణుడే విష్ణువు, విష్ణువే కృష్ణుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం.
దేవతలందరూ ఆనందంతో తమ తమ స్థానాలకు వెళ్ళారు. ఈ హిరణ్యకశిపుడు ముల్లోటాలని ఇబ్బంది పెడుతున్నాడు. సప్తద్వీపాలని, లోటాలని, లోటాంతరాలని అన్నింటి వశం చేసుకున్నాడు. స్వర్గంలో నివసిస్తున్నాడు, దేవలోకంలో నివసిస్తున్నాడు. నేనే మహేంద్రుని అంటాడు, నేనే చంద్రుణ్ణి, నేనే అగ్ని, సూర్యుణ్ణి, వాయువుని, అంటే దిక్పాలకులందరి యొక్క స్థానాన్ని అతనే గ్రహించాడు. తన బలాన్ని చాటింపు వేసుకుంటున్నాడు. దేవతల స్థానాలన్నీ ఆక్రమించుకున్నాడు. యజ్ఞాలు, యాగాలు స్తంభింపజేశాడు. హవిస్సులు దేవతలకి అందకుండా హవిస్సులన్నీ రాక్షసులకి అందేలా ఏర్పాటు చేశాడు. ఈ రకంగా అల్లకల్లోలం చేస్తున్నాడు. దేవతలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారిని వెంబడిస్తున్నాడు. తాను రాజ్యపాలన చేస్తున్నాడు. ఇలా ఎన్నాళ్ళు చేశారయ్యా అంటే 5,00,00,000 వర్షాని, 5,60,60,000 సంవత్సరాలు పరిపాలన చేసేట. చాలా బాధలు పడ్డారు దేవతలు. ఇంద్రుడి వెనకాల ఇంద్రుడిని ముందు పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మగారిని ప్రార్థించారు. మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు మమ్మల్ని రక్షించాలి అని కోరారు. బ్రహ్మగారు అన్నారు, నేను కూడా ఇటువంటి విపత్తు వస్తుందని అనుకోలేదయ్యా. ఇప్పుడు ఏమిటి కారణమంటే నారాయణస్తు పురుష విశ్వరూపో మహాద్యుతి అవ్యక్త సర్వభూతానాం అచించో విభురవ్యయ. ఇప్పుడు పురుషోత్తముడు, విశ్వరూపుడు, మహాతేజస్వి, అవ్యక్తుడు, సమస్త భూతాలకి అచించుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే మనం శరణు కోరాలి. మమాపి సతు యుష్మాకం వ్యసనే పరమాగతి నారాయణ ప్రోవ్యక్తాత్ ఆమ్యభక్త సంభవ. మీకు నాకు కష్టాల్లో ఉన్న అందరికీ కూడా ఎవడు దిక్కు? నారాయణుడే దిక్కు. నారాయణ పరమాగతి. ఆ నారాయణుడే ఇప్పుడు మనందరినీ ఆదుకోవాలి అన్నారు. అందరికీ నేను పితామహుణ్ణి, విష్ణువు ప్రపితామహుడు. కాబట్టి శ్రీమన్నారాయణుడే ఈ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఎందువల్ల? అతడికి సాధ్యము కానిదంటూ ఏమీ లేదు, ఆయన చేయలేని పని అంటూ ఏమీ లేదు. అందువల్ల వెంటనే ఆయన్ని ప్రార్థించండి అని చెప్పారు. దేవతలందరూ కూడా బ్రహ్మగారితో పాటుగా క్షీర సముద్రానికి వెళ్ళారు. ఆదిత్యులు, రుద్రులు అందరూ వెన్నారు, శ్వేతద్వీపాన్ని చేరుకున్నారు. అనంత శయనం గత్వా క్షీర సముద్రం తం శాశ్వతీం పరమాం గతిం అనంతశయనం దేవం అనంతం దీప్త తేజసం శరణ్యం త్రిదశా విష్ణుం ఉపతస్తు సనాతనం దేవం బ్రహ్మమయం విద్వం బ్రహ్మదేవం మహాబలం భూతం భవ్యం భవిష్యచ్చ ప్రభుం లోకనమస్కృతం నారాయణం విభుం దేవం శరణ్యం శరణం గతాః. నారాయణం విభుం దేవం శరణ్యం శరణం గతాః. క్షీరసముద్రానికి వెళ్ళారు. అక్కడ అనంతశయనుడైనటువంటి, అనంతుడైనటువంటి, యజ్ఞస్వరూపుడైనటువంటి, భూత భవిష్యత్ వర్తమానానికి ప్రభు అయినటువంటి, సర్వలోకానికి నమస్కృతుడైన సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుని అందరూ కూడా శరణు కోరారు. త్రాయస్వ నోచ దేవేశ హిరణ్యకశిపోర్వధాత్తు త్వమ్మిన పరమోదాత బ్రహ్మాదీనాం సురోత్తమ. ఈ హిరణ్యకశిపుడి నుంచి మమ్మల్ని రక్షించాలి, బ్రహ్మాదులకి అందరికీ కూడా సంరక్షకుడు నువ్వే అని కోరుకున్నారు. స్థితికారుడు పరమాత్మ. ఆ ప్రార్థన విన్నటువంటి శ్రీకృష్ణ స్వామివారు దేవతల మాటలు విన్నారు. అదృశ్య రూపంలో వారితో పలికారు స్వామివారు. భయం తజత భ్రమరా అభయం బోధదామ్యహం తదేవం త్రిదివం దేవ ప్రతిపజ్యతమాచిరం. నాయనా, మీరు భయాన్ని వదిలిపెట్టండి, నేను మీకు అభయం ఇస్తున్నాను. అదే అభయం సర్వభూతేభ్యో దదామి తద్వ్రతం మమ అన్నారు స్వామి.
మీరు త్వరలోనే స్వర్గాన్ని పొందుతారు అని చెప్పారు. హిరణ్యకశిపుణ్ణి అతడి రాక్షజనంతో సహా నేను సంహరిస్తాను అన్నారు. బ్రహ్మగారు అన్నారు, స్వామి భూత భవిష్యత్ వర్తమానానికి ప్రభువు మీరు, అవన్నీ కూడా మీ అధీనంలో ఉన్నాయి. ఏమండి అలా జరగకుండా ఉండాల్సిందండి, ఇలా జరగకూడదండి, అలా జరగకూడదండి అని మనం చెప్తాము. మన చేతిలో లేవివి. భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా స్వామివారి నియంత్రణలో ఉన్నాయి. వాటన్నిటికీ అధిపతి ఆయన. ఇది బ్రహ్మగారు చెప్తున్నారు. భగవన్ భూత భవ్యేశ బిన్ ఖిన్నాహేతే ప్రశంసురా తస్వాత్తం జయితేంద్రం క్షిప్రం కాలోస్యమాచిరం. అందువల్ల నువ్వు రాక్షసుని వెంటనే సంహరించవలసింది, ఇంకా ఆలస్యం చేయొద్దు స్వామి అని కోరారు. స్వామివారు నేను త్వరగానే ఆ రాక్షసుని సంహరిస్తాను, మీ అందరూ మీ మీ స్థానానికి వెళ్ళండి అని చెప్పారు. భీష్ములు వారు చెప్తున్నారు, ఈ రకంగా అందరినీ పంపించిన తర్వాత శ్రీ మహావిష్ణువు నరుడుగా సగం దేహము, సింహముగా సగం దేహంతో నరసింహ శరీరంతో చేతిని పట్టుకున్నారు. భయంకర రూపం దాల్చారు. గొప్ప తేజస్సుతో ఉన్నారు. నోరు తెరిచినటువంటి మృత్యువులా కనిపిస్తున్నారట. భీమరూపో నరసింహేణ వపుష పానిం నిష్పిష్ప్య పానిన భీమరూపో మహాతేజ వ్యాధిదాస ఇవాంతక. ఒక మృత్యు స్వరూపంలాగా స్వామివారు కనిపించారు అక్కడ. ఆ నరసింహస్వరూపాన్ని చూశాడు హిరణ్యకశిపుడు. శ్రీహరి మీద తన సేన ద్వారా శరవర్షం కురిపించాడు. వారు విడిచినటువంటి శస్త్రాలన్నీ కూడా స్వామివారు భక్షించారు. వేల సంఖ్యలో రాక్షసులందరినీ సంహరించారు. హిరణ్యకశిపుడు చేరికి వెళ్ళారు స్వామివారు. వెళ్ళి వాడు దేవతలంటి శత్రువు, అటువంటి దైత్యుడైనటువంటి హిరణ్యకశిపుడిని సంహరించడానికి వెళ్ళారు స్వామి. తన నటాగ్రాలతోటే స్వామివారి యుద్ధం చేశారు. సంధ్యా సమయం అయింది. నరసింహస్వామి వారు శీఘ్రంగా పట్టుకున్నారు. ఆ సింహద్వారం దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ సింహద్వారం గడప మీద తన తోళ మీద వాడిని పెట్టుకొని గోళ్లతో చీల్చి సంహరించారు. ఈ రకంగా శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించారు. దేవతలందరికీ కూడా హితాన్ని చేకూర్చారు. మనుషులందరికీ కూడా హితం చేకూర్చారు. ఈ భూమి మీద మళ్ళీ ధర్మస్థాపన చేశారు స్వామివారు. ధర్మ సంస్థాపన కోసమే వారు ప్రతి యుగంలోని అవతారం దాలుస్తాను అని చెప్పారు. అందరూ కూడా ఆనందించారు. ఏషతే నారసింహోత్ర కజిత పాండునందన శృణుత్వం వామనం నామ ప్రాదుర్భావం మహాత్మనః. జై బోలో నరసింహ భగవానికి జై.